ఎట్టకేలకు 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పునివ్వడం చాలా సంతోషం వేస్తుంది వ్యక్తిగతంగా, వ్యవస్థాపరంగా నాకు. ఎందుకంటే వీళ్ళ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కానీ, రాత పరీక్ష నిర్వహించినప్పుడు కానీ, రిజల్ట్ వచ్చినప్పుడు కానీ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అప్పుడు కానీ ఎప్పుడు కూడా సిపిఎస్ విధానం లేదు. 19/2004 కంటే ముందే వీళ్ళవన్నీ ప్రక్రియ పూర్తయింది. కానీ ఆ రోజు ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వం అలసత్వం వల్ల వీళ్ళు 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకం కాబడ్డందుకు అన్యాయంగా సిపిఎస్లోకి నెట్టబడ్డారని 2015 తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మొట్టమొదటిసారి మే 30, 2015 రోజు ఆ రోజుటి ప్రభుత్వానికి వివరించేందుకు నిరాహార దీక్ష, ఒకరోజు కడుపు మార్చుకొని చేసిన దీక్ష ఇవాళ ఫలితాన్ని ఇచ్చిందని నాకు సంతృప్తిగా ఉంది. మరోసారి 2016 సెప్టెంబర్ 9న కూడా అదే ఇందిరా పార్కు దగ్గర 2003 డిఎస్సి వాళ్ళు 6112 మంది మొత్తంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని నిరాహార దీక్ష చేసి నా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మొదటి అంశంగా పెట్టడం, మా పోరాటాన్ని ఈరోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అంటే ఇచ్చిన తీర్పు మా పోరాటం నిజమేనని రూఢి అయినందుకు కూడా నేను సంతోషపడతా ఉన్నాను. 2019లో కేంద్ర ప్రభుత్వం 57/4, 57/5 అని 2 మెమోలు ఇచ్చి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి వీళ్ళకి పాత పెన్షన్లోకి తీసుకొని వారు ఇచ్చినటువంటి 10% కాంట్రిబ్యూషన్, ప్రభుత్వం ఇచ్చిన 10% కాంట్రిబ్యూషన్ కూడా వాపసు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అయినప్పటికీ 2003 డిఎస్సి ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించగా అదే గౌరవ కోర్టు 1 నెల కిందట న్యాయశాఖ ఉద్యోగులకు పాత పెన్షన్ వర్తింపజేయమని ఇచ్చినటువంటి పిటిషను లేదా ఇచ్చినటువంటి తీర్పును, ఆ తీర్పులో క్లియర్గా 57/4, 57/5 అనే మెమోలు వాళ్ళు ఉటంకించడం జరిగింది. అంతకన్నా ముందే 1 దశాబ్ద కాలం నుంచి న్యాయస్థానంలో పోరాడుతున్న ఈ 2003 ఉపాధ్యాయులు 57/4 అని పెట్టి లేకుండ్రి. ఇవాళ మార్నింగ్ ఉండాల్సినటువంటి కేసు కేవలం 57/4, 57/5 ఉండాలని మధ్యాహ్నానికి వాయిదా వేసి మధ్యాహ్నం కోర్టులో వాదోపవాదలిన తర్వాత సాయంత్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు 2003 తర్వాత 3లో రిక్రూట్మెంట్ జరిగి అపాయింట్ అయిన వాళ్ళందరికీ కూడా ఇవాళ శుభదినంగా భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది ఒక అందుకు లాభమే. ఎందుకంటే ప్రతి నెల 10% సిపిఎస్ ఉద్యోగులకు కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆ డబ్బు ఇవాళ పిఎఫ్ఆర్డీఏలో ఉన్నది ఏదైతే ఉందో 2024 లెక్కల ప్రకారం 1800 కోట్లు ఉండే, మరి ఇవాళ అది 2000 కోట్లు దాటింటుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వ వాటా ఒక 10%, ఉద్యోగుల వాటా 10% ఇమ్మీడియట్గా సెంట్రల్ పిఎఫ్ఆర్డీఏ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. అదేవిధంగా నేను ఇవాళ రవీంద్ర భారతి సాక్షిగా గౌరవ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, మొత్తం సిపిఎస్ను కూడా రద్దు చేద్దాం. మన పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టిన అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తా ఉన్నా. అత్యంత త్వరలో ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక శాఖ మంత్రిని కలిసి కోర్టు వచ్చినటువంటి తీర్పు కాగితాన్ని గౌరవ ప్రభుత్వం ముందర పెట్టి 2003 ఉపాధ్యాయులకు లేదా 2003 ఉద్యోగులందరికీ పాత పెన్షన్ వర్తింపజేయడానికి శాయశక్తులా కృషి చేస్తారని తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.